మనం బలలో పాలు పొందిన నిమిత్తము దేవుని వాక్యాన్ని వింటాం. చూడండి, దేవుని వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని బలలో పాలు పొందుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుంటాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుసుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. మళ్ళీ చదువుతాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుసుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవాన్ని స్తోత్రాలు. ఈ దినము మరి బలలో పాలు పొందు నిమిత్తమై మమ్మలను వాక్యం ద్వారా చిత్తపరచము. చదవబడిన లేఖనములను బట్టి మీ వందనాలు. మరి మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మాట్లాడి నీ ఏర్పాటులో మేము బలలో పాలు పొందినట్లు, యోగ్యముగా పాలు పొందినట్లు సహాయం చేయండి. మాలో ఉన్న లోపములను మాకు తెలియపరచము. లోపములను మేము క్షమించే అనుభవంలోకి వచ్చి లోపాలు తీసివేయబడిన వారుగా, యోగ్యులుగా బలలో పాలు పొందడానికి చిత్తపరచండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ రాయబడిన మాటల్లో వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుసుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. మరి ఈరోజు మన వర్తమానం అపోస్తుల బోధ అనగా బైబిల్ పఠనం మన జీవితంలో ఎంత అవసరమో మనం ఆ వర్తమానం ద్వారా తెలుసుకుని ఉంటున్నాం. చూడండి, మరి గడిచిన 4 వారాల నుండి మనం ఒక అంశాన్ని ధ్యానిస్తున్నాం. మరి అంశం ఏంటంటే సేవా నియమాలు. సేవా నియమాలు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవంలో వాళ్ళు 7 రకాలైన సేవా నియమాలను జరిగించారు. కనుక ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన ఈ సేవా నియమాలు జరిగించుట ద్వారా ఆ ప్రత్యక్షత యొక్క అనుభవంలో మనం కొనసాగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందువలన మనం 7 సేవా నియమాలను చెప్పుకుంటూ వచ్చాం. మొదటిది చెప్తారు ఎవరైనా? 7 సేవా నియమాలు. ఇప్పుడు 4 వారాలను చెప్తున్నాను. 7 సేవా నియమాలు. మొదటి నియమం ఏంటి? ప్రార్థన చేసే నియమం. రెండవ నియమం ఏంటి? సువార్తను ప్రకటించే నియమం. మూడవ నియమం ఏంటి? ఆరాధన చేసే నియమం. 4వ నియమం ఏంటి? ప్రభు బలలో పాలు పొందే నియమం. 5వ నియమం ఏంటి? బైబిల్ స్టడీ, వాక్య పఠనం చేసే నియమం. 6వ నియమము దేవుని యొక్క పిల్లలతో సహవాసం కలిగి ఉండే నియమం. 7వ నియమము దేవునికి మన కానుకలు సమర్పించుకోవడం అనే నియమము. ఆయన సేవలో మనం జరిగించవలసిన 7 నియమాల గురించి మనము ధ్యానించబోతున్నాం. ఇప్పటికే ప్రార్థన గురించిన నియమము, సువార్తన గురించిన నియమము, ఆరాధన గురించిన నియమము, బలను గురించిన నియమము గురించి మనము 4 వారాల నుంచి విన్నాం. ఇప్పుడు ఈ 5వ వారంలో అపోస్తులుల బోధ యందు మనం ఎట్లా ఎడతెగక ఉండాలో, ఎంత అవసరమో ఆ నియమాన్ని గురించి మనము వింటున్నాం. కనుక దేవుని యొక్క వాక్య పఠనం, బైబిల్ స్టడీ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరంగా ఉంది. నాకు చదవటం రాదు కదా, నేను చదవలేను కాబట్టి నేను స్టడీ చేయలేను అనుకోకూడదు. కనుక ఎక్కడైనా మనం కూడా చదవలేకపోతే బోధించేది ఉంటుంది. బోధించే దగ్గరైనా కూర్చుని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని దేవుని ఆలయంలో కూర్చుని ధ్యానించటం వలన మనకు మేలు కలిగేదిగా ఉంది. చూడండి, ఆ దినాల్లో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, యెషయా 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి
యెహోవా వాక్కు బయలు వెళ్ళును, జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందురు. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట వ్రాయబడింది. మనము దేవుని మందిరమునకు వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతాము. ఇక్కడ ఈ బైబిల్ పఠనము ఎందుకు అవసరము అనంటే, మనం ఆయన త్రోవలలో నడుచుకొనుట కొరకు. ఎందుకు మనం బైబిల్ వాక్యాన్ని ధ్యానించాలి? ఎందుకు బైబిల్ వాక్యాన్ని ధ్యానించాలంటే, మనం ఆయన త్రోవల్లో నడుచుకోవాలి. ఆయన మన మార్గాన్ని మనకు బోధించే దేవుడు కనుక మన మార్గాన్ని మనకు బోధించినప్పుడు, అంటే మార్గాన్ని బోధించడం అంటే నువ్వు ఇట్లా నడువు అని చెప్తాడంట. ఎక్కడ? తన ఆలయంలో, దేవుని యొక్క మందిరంలో వాక్యం ద్వారా దేవుడు మన యొక్క గమ్యము ఎలా చేరుకోవాలో మనకు తెలియజేస్తాడు. ఏంటి మన గమ్యం చెప్పండి? మన గమ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళడమే మన గమ్యం. మన ప్రయాణంలో ఇప్పుడు మనం ఇంటి నుండి బయటికి వెళ్ళామనుకోండి, తిరిగి మళ్ళీ మన ఇంటికి చేరుకోవడమే గమ్యం చేరుకోవడం. అట్లనే మనం పరలోకం నుండి లోకానికి పంపించబడిన వాళ్ళము, తిరిగి మళ్ళీ మన పరలోకానికే పోవాలి. మన గమ్యం ఏంటంటే పరలోకం. చివరికి మనం ఎక్కడ చేరుకోవాలా? పరలోకానికే చేరుకోవాలా. కానీ ఇప్పుడు మనం పరలోకంలోకి ఎలా వెళ్ళగలుగుతామో, ఎలా నడుచుకోవాలో, ఎలా వెళ్ళగలుగుతామో దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకవేళ అలా చేయకపోతే ఎటేటో పోతాం. చాలా మార్గాలు ఉన్నాయి. నరకానికి పోయే మార్గం ఉంది, పాతాళానికి పోయే మార్గం ఉంది, అగాధానికి పోయే మార్గం ఉంది, మరణానికి తీసుకువెళ్ళే మార్గం కూడా ఉందంట. బైబిల్లో ఉన్న ఈ మార్గాలన్నీ. కాబట్టి దేవుని యొక్క మాటలు వినకపోతే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మర్చిపోతాం. ఎటో నడుస్తుంటాము. అది మనల్ని ఎక్కడ దిక్కు వెళుతుంది? చూడండి, సామెతలు 24వ అధ్యాయం. అంతేనా? సామెతలు 24 దయచేసి చూడండి. సామెతలు 24వ అధ్యాయం ఒక మాట చూసుకుందాం. సామెతలు 24 24 16వ అధ్యాయం చూడండి. సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదుకు అది మరణమునకు చేరును. ఒకని మార్గము తన దృష్టికి బాగానే కనపడద్దంట, బాగానే ఉన్నట్టుంటుందంట, చివరికి ఎక్కడ దిక్కెళ్తుందంట? అది మరణమునకు దిక్కెళ్తుంది, లేకపోతే నాశనమునకు తీసుకువెళ్తుంది. కాబట్టి మన మార్గాలు మనలను ఇబ్బందుల్లోకి నడిపిస్తాయి, నాశనం వైపు నడిపిస్తాయి. కానీ ఇప్పుడు మనం ఏ మార్గంలో నడుచుకోవాలంటే, మన గమ్యం చేయాలంటే ఏ మార్గంలో నడుచుకోవాలా? దేవుడు మనకు చూపించిన మార్గంలో నడుచుకోవాలి. ఆయన చూపించిన మార్గంలో మనం నడుచుకోవాలి అంటే ముందేం చేయాలా? ఆయన వాక్యమును వినాలి, లేదా ఆ వాక్యమును ధ్యానించాలి, వాక్యమును మనము పఠించాలి, చదవాలి, ధ్యానించాలి, వినాలి. ఈ మూడు అవసరమే. నేను చదువుకున్నాను కనుక నేను విననంటే కుదరదు. చదవడం అవసరమే, వినటం అవసరమే. చదవాలి, తర్వాత చదివాను కనుక అయిపోయింది అనుకుంటే కాదు, ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఈ మాట దేని గురించి మాట్లాడుతుంది, నన్ను గురించా ఇంకెవరిని గురించా అని మాట్లాడుతుందా అని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు అర్థమైంది ఇది మన గురించే మాట్లాడుతున్న విషయం అయితే కనుక మనకు అర్థమైంది ఇది నన్ను గురించే మాట్లాడుతున్న మాట. ఏంటది? నా మార్గంలో నేను నడుచుకుంటే బాగానే ఉన్నట్టుంది, ఈ మార్గంలో నేను పోతే చివరికి నన్ను ఎక్కడ దిక్కెళ్తుందంట? మరణాన్ని దిక్కు వెళుతుందంట. కాబట్టి నా యొక్క మార్గం, నేను అనుకున్న మార్గంలో వెళితే నాకు నష్టం కలుగుద్దని ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి నేనేం చేయాలా? నా మార్గం కాదు, నేను దేవుని మార్గంలో నడుచుకోవాలి అనే అనుభవం మనకి ఎక్కడ వస్తుందంటే ధ్యానించినప్పుడే వస్తుంది. వాక్యాన్ని చదవటం వేరు, ధ్యానించడం వేరు, వాక్యాన్ని వినటం వేరు, విని అర్థం చేసుకోవడం వేరు. 3 రకాలైన ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మనకు అంతగా అర్థం కాదు, ధ్యానిస్తే అర్థమవుతుంది. ఏంటి ధ్యానిస్తే?
ఇది నేను నా మార్గంలో కనుక నేను నడుచుకుంటే బాగానే ఉందిలే కదా అని ఈ మార్గంలో పెడితే చివరికి ఇది నష్టానికి నడిపిస్తుందంట అమ్మో అని అక్కడ ఎక్కడ అర్థమవుతుంది అంటే ధ్యానించినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా వాక్యంలో మన యొక్క జీవిత విధానాన్ని చూసుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యము మనము ఏం చేయాలా? ఆ బోధ యందు మనం నిలిచిన వారంగా ఉండాలి. అపోస్తులుల బోధ యందు. ఏంటి అపోస్తులుల బోధ? అసలు అపోస్తులు అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? అపోస్తులు అంటే ఏంటి? అపోస్తులు అంటే ఏంటి చెప్పండి. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం దయచేసి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. 13వ అధ్యాయం 16వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. పంపబడిన వాడు అనే దగ్గర 1 అనే సంఖ్య వేసింది. కింద చూడండి, అపోస్తలుడు. అపోస్తలుడు అంటే అర్థం ఏంటంట? పంపబడిన వాడు. ఇప్పుడు అపోస్తులుల బోధ యందు మనము ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు అపోస్తులుల బోధలో ఉండాలంటే మనం ఏం చేయాలా? పంపబడిన వారి యొక్క బోధ మనము వినాలి. ఎక్కడి నుండి పంపబడ్డాడు? దేవుని యొద్ద నుండి పంపబడిన వాడే అపోస్తులుడు. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుని మరి పంపబడినటువంటి స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే అపోస్తలులు. ఇక్కడ యేసు ప్రభువుని మనం చూస్తాం. యేసు ప్రభువు ఆయన శిష్యులందరినీ కూడా ఏం చేశాడు? అపోస్తలులు అనే వారికి పేరు పెట్టి ఇద్దరిద్దరినగా చేసి వాళ్ళని పంపించాడు. ఆయా గ్రామాల్లో మీరు పలానా గ్రామానికి వెళ్ళండి అని అట్లా ఇద్దరిద్దరిని పంపించి దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి యేసు ప్రభు వాళ్ళకు పెట్టిన పేరు ఏంటంటే అపోస్తలులు. అంటే అర్థం ఏంటంట? పంపబడిన వారు. యేసు ప్రభు చేత పంపబడిన వారుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అపోస్తలుల బోధ అంటే ఏంటంటే పంపబడిన వారి చేత చెప్పబడిన వాక్యం. ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పేది కాదు. ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెబితే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? దేవుని ఆత్మ రాదు. ఏమొస్తుంది అక్కడికి? దయ్యపు ఆత్మ వస్తుంది, దురాత్మ వస్తుంది. కనుక దేవుని చేత వాక్యం పంపబడినటువంటి వాళ్ళు వాక్యం చెప్తే అక్కడ ఉన్నటువంటి దేవుని ఆత్మ ప్రభావం కనబడి అక్కడ ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా తొలగించబడుతుంది. లేకపోతే దేవుని చేత పంపబడిన వాళ్ళు వాక్యం చెప్తే సమస్యలు పరిష్కారము అయ్యేవిగా ఉంటాయి. కాబట్టి అపోస్తులుల బోధ ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని దగ్గర నుండి వాళ్ళు తీసుకున్న వాక్యం ప్రజలకు వివరించటం. దేవుని యొక్క వాక్యాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకొని ప్రజలకు, అంటే దేవుడే కదా పంపించినాడు కనుక వాళ్ళు ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి తీసుకోవాలి, ప్రజలకు ఆ మాటలను వివరించాలి. అపోస్తులుల బోధ. ఈ దినాల్లో చాలామంది బోధకులు ఉన్నారు కదా, చాలామంది బోధకులు ఉన్నారు. ఎవరు ఎటువంటి బోధకుడో మీకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త ఒక మాట, మంచి మాట రాయబడింది. మత్తయి సువార్త మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన చూడేళ్ళు. ఎవరు వీళ్ళు? అపోస్తులు కాదండి, అబద్ధ ప్రవక్తలు. లోకములో అబద్ధ ప్రవక్తలు బయలుదేరారంట. పేతురు మాట్లాడుతున్నాడు పేతురు పత్రికలో. లోకములో అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. అపోస్తులు కాదు వాళ్ళు, దేవుని చేత పంపబడిన వాళ్ళు కాదు, అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు అంటే అబద్ధమును జరిగించేటువంటి వాని యొక్క అనుసరులు. ఎవరు ఈ అబద్ధము జరిగించేవాడు? ఎవరు? అబద్ధమునకు జనకుడు. ఎవరంట? అపవాది. సాతానుడు అబద్ధానికి జనకుడు, అబద్ధికులకు తండ్రి. యోహాను సువార్త 4:8 అధ్యాయము 44వ వచనంలో రాయబడింది.
మీరు అపవాది సంబంధులు, వాడు అబద్ధమునకు జనకుడును అబద్ధికులకు తండ్రి అయి ఉన్నాడు, మీరు వాని వారసులని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు లోకంలో. అపోస్తలులు కాకుండా అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. వారు ఏం చేస్తారు? గొర్రె చర్మం వేసుకొని వస్తారు. గొర్రె చర్మం వేసుకొని వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తారు? క్రూరమైన సంగతులను మనకు బోధిస్తారు. లేకపోతే దేవుని యొక్క మాటలు కాకుండా లోకపరమైన మాటలను అబద్ధ బోధకులు అంటే ఏంటంటే అబద్ధాలు నేర్పుతారు, అసత్యాలే నేర్పుతారు. మనం పరలోకం పోయే మాటలు నేర్పరు వాళ్ళు. నువ్వు ఎట్లయినా జీవించవచ్చు అని చెప్పేదే అబద్ధ బోధ. అపోస్తుల బోధ ఏంటి? తప్పు, లోపం కలిగినటువంటి వాళ్ళు లోపాలు సరిచేయటం అపోస్తుల బోధ. పంపబడినటువంటి వాళ్ళు బోధించే బోధ ఏంటంటే నీలో లోపం ఉంది, సరి చేసుకో, నీ మార్గం వంకరగా ఉంది, దా మార్గం నుంచి తప్పు తొలగి దేవుని మార్గంలోనికి రాని బోధించేదే అపోస్తుల బోధ. అబద్ధ బోధకుడు ఏం చేస్తాడు? నువ్వు బాగానే నడుస్తున్నావు, నువ్వు వెళ్ళే మార్గం తప్పు మార్గమైనా కూడా అది చివరికి నాశనాన్ని దిక్కెళ్ళేదని కూడా నువ్వు బాగానే నడుస్తున్నావు, నువ్వు చక్కటి మార్గంలో వెళుతున్నావు, అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరత లేకుండా వెళ్ళిపోవాలి, కళ్ళు ముక్కుని వెళ్తే ఏమవుతుంది? అవతల పెద్ద ఆఘాతంలో పడిపోతాం. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయం మళ్ళీ ఒక్కసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొన్నవారు కొందరే. 2 మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గము, విశాల మార్గము. మనకి ఏం కావాలి చెప్పండి? మనకు విశాలమైన మార్గమే కావాలి. విశాలమైన మార్గంలో నువ్వు నడవాలనుకున్నప్పుడు ఆ విశాలమైన మార్గంలో నడిపించేది ఎవరంట? 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. అబద్ధ బోధలో ఉన్న ఇంకొక నష్టం ఏంటంటే, నువ్వు చర్చికి వస్తున్నావు, మంచిదే, చూడండి అది మంచి కదా, చర్చికి వెళుతున్నావు కదా, చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం అని చెప్తారు. అబ్బా పాస్టర్ గారు నన్ను ఎంత బాగా మెచ్చుకుంటున్నాడో, ఎంత బాగా పొగుడుతున్నాడు అనుకుంటాం మనం. నువ్వు చర్చికి వెళుతున్నావు, మంచిదే, చాలా మంచి విషయం, చాలా గొప్ప సంగతి. అసలు నీ అంత గొప్ప లేడు తెలుసా, చక్కగా టయానికి వెళ్తావు, అంత బాగా చేస్తావు, నీ అంత గొప్ప వ్యక్తి లేడు అసలు, ఎంత భక్తిపరుడువో. చర్చికి వెళుతున్నావు, మంచిది, చర్చికి వెళ్ళటం మంచిది, వెళ్ళు. అదే సమయంలో టీవీ కూడా, అంటే టీవీలో సినిమా కూడా చూడొచ్చు, లేకపోతే చర్చికి వెళుతున్నావు మంచిది, సినిమాకి కూడా వెళ్ళొచ్చు, సినిమా కూడా చూడొచ్చు, ఏం కాదు. అంటే ఈ బోధ ఎలా ఉంటుంది అనమాట, తప్పుడు బోధ ఎలా ఉంటుందంటే, నువ్వు చర్చికి వెళుతున్నావు మంచిదే, వెళ్ళు. సాతాను కూడా చెప్తా అంట, ఎక్కడికి బయలుదేరావంటే చర్చికి వెళుతున్నానంటే, చర్చికి వెళుతున్నావు మంచిదే, వెళ్ళు, చాలా మంచి సంగతే, దేవుని దగ్గరికి పోవడం మంచి సంగతే అంట సాతాను కూడా. అయితే వెళ్ళావు కానీ అక్కడ ఏమి విన్నావు, అక్కడే వదిలిపెట్టేసిరా. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు వేరే వ్యాపకాలు ఉన్నాయి కదా, వేరే సంగతులు చూసుకోవాలి కదా, వెళ్ళు, అక్కడ దేవుడికి కూడా కనబడు, భక్తిగా కనబడు. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మనకు సాయంత్రం చాలా ఉందిగా వ్యవహారం, ఇది చెయ్యి అది చెయ్యి, 2 చెయ్యి. సాతాను కూడా చెప్తా అంట మనకు. అది సాతాను చేత పంపబడిన వాళ్ళు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు కూడా చెప్తారంట ఏమని, నువ్వు అది చేయొచ్చు, ఇదే చేయొచ్చు. క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చా? క్రైస్తవులు పూలు పెట్టుకోవచ్చా? క్రైస్తవులు అలంకరించుకోవచ్చా? లిప్స్టిక్లు వేయొచ్చా? లేకపోతే క్రైస్తవులు బ్రాస్లెట్లు పెట్టొచ్చా? క్రైస్తవులు మెడలో చైన్లు వేయొచ్చా? బైబిల్లో అంటే ఇవన్నీ కూడా క్రైస్తవుడు నిజమైన దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణము కాదు. క్రైస్తవులు ఏమున్నాడో సాధారణమైన జీవితం, అంటే వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళు పవిత్రమైనటువంటి అలంకరించుకునే వాళ్ళుగా ఉండాలి, హృదయ అంతరంగమును అలంకరించుకోవాలి. వాళ్ళ ప్రవర్తన దేవుని వాక్యానుసారమైన ప్రవర్తన అయి ఉండాలి క్రైస్తవులు. అటువంటిది దేవుని యొక్క బోధ. దేవుని యొక్క బోధ గాంధీ ఏం చేస్తుంది, నువ్వేమైనా చేయొచ్చు, నువ్వు చర్చికి వెళ్ళొచ్చు, మేకప్ వేసుకో. అంటే ఎందుకు చెప్తున్నానంటే
దేవుని బోధేమో మనలను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది, దయ్యము బోధేమో మనలను ఎట్లా పడితే అట్లా నడుచుకోవడానికి మనకు నేర్పిస్తుంది. ఏది అవసరం మనకు చెప్పండి? దేవుని ఏర్పాటులో నడుచుకోవడమే అవసరం. అందువలన దైవ సేవకులు ఎంతో గద్దింపుగా హెచ్చరికగా వాక్యం చెప్తారు. గద్దించి వాక్యం చెప్పేది అందుకే. ఇంకో మాట, పాస్టర్ గారు మీరు అట్లా అనకూడదండి అన్నారు చాలామంది. బ్రదర్ మీరు అట్లా అనకూడదు, అట్లా చెప్పకూడదు, అంత కఠినంగా చెప్తారా వాక్యం అన్నారు. అంటే నేనేమన్నానంటే, అయ్యా బాబు, మరి మీలో ఉన్న లోపాలను సరిచేయడమే మా బాధ్యత. మీలో ఉన్న లోపాలను సరిచేసి దేవుని మార్గంలో నడుచుకునేటట్లుగా చేయడమే మా బాధ్యత. అంటే ఖండించడమే నిజమైన దేవుని సేవకుడికి ఉండేటువంటి డ్యూటీ. ఏంటంటే ప్రజల తప్పుల్ని వాళ్ళకు చూపించి వాళ్ళను సరిచేయటం. అందుకే బలలో కూడా మనం పాలు పొందమని సరిచేసుకోండి, పరీక్షించుకోండి, దేవునికి విరోధంగా నడుస్తున్నామేమో పరీక్షించుకోండి, సరిచేసుకోండి అని పదే పదే మొత్తుకునేది అదే. అపవిత్రమైన లోకపరమైన ఇచ్చలతో నీ జీవితం జీవించి దేవుని యొక్క పవిత్రమైన బలలో అపవిత్రమైన చేతులతో ఎట్లా పాలు పొందుతావు? అట్లా పాలు పొందొద్దు, పవిత్రమైన చేతులతోనే బలలో పాలు పొందని చెప్పేదే ఇక్కడ మేము చేసే డ్యూటీ. కొంతమందికి కష్టం అవుతుంది. నువ్వు సినిమా చూస్తున్నావా అని అంటే అన్నాం అనుకోండి, మీరు సినిమా చూస్తున్నావా అని అడుగుతున్నాడు మమ్మల్ని, అట్లా అనొచ్చా అంటారు, అంటే తప్పు పడతారు. లేకపోతే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, నువ్వు మోసాలు చేస్తున్నావా, నువ్వు బూతులు మాట్లాడుతున్నావా అన్నాం అనుకోండి, అమ్మో ఈ పాస్టర్ గారు చాలా కఠినాత్ముడు, నాలో ఉన్న తప్పులన్నీ చెప్పేస్తున్నాడు అంట. కాబట్టి నిజమైన అపోస్తుల బోధ ఏంటంటే మనలను సరిచేసి మనల్ని మంచి మార్గంలో నడిపేదే అపోస్తుల బోధ. ఈ అపోస్తుల బోధ అంటే పంపబడిన వారి చేత బోధించబడుట. చాలామంది బోధకులు ఉన్నారు లోకంలో. వీళ్ళు వినండి, తప్పులు అంటే వాటిలో ఉన్న తప్పులను మనం వెతికితే చాలా కనపడతాయి. అది మనల్ని తుదగా ఎక్కడ దిక్కెళ్తుందంట? దేవుని దగ్గరకు కాదు, ఆ పాతాళానికి అగాధానికి మనలను తీసుకువెళ్తారు. కనుక అపోస్తుల బోధ అవసరం. అపోస్తుల బోధ ఎట్లుంటుందో తెలుసునండి? ఎట్లుంటుందో తెలుసునా? తప్పును ఖండిస్తుంది, తప్పును గద్దిస్తుంది, తప్పును వేలెత్తి చూపిస్తుంది. ఇంకో మాట, మన బ్రతుకుల్లో వేలు పెట్టి చూపిస్తుంది అపోస్తుల బోధ. మన జీవితంలో ఉన్న మచ్చలను డాగులను చూపిస్తుంది. కనుక చూడండి, నేను మా మాట కాదు, ఎవరు అపోస్తులైన వాళ్ళు బోధించినప్పుడు ఎలా బోధించబడ్డారో కొన్ని సంగతులు చూద్దాం మనం. చూడండి, మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం, 40-41 వచనం చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40-41 వచనాలు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరే అపోస్తుల బోధలకు వచ్చారు. ఎవరు వాళ్ళు? ఇంకను అనేకములైన మాటలతో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమంటున్నాడు పేతురు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందరు. మీరు మూర్ఖులుగా ఉండొద్దు, మీరు మూర్ఖత్వంలో ఉండొద్దు. ఈ మూర్ఖత్వం అనేటువంటి వారిలో నుంచి మీరు ఏమవ్వాలా? వేరైపోవాలా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కఠినంగా చెప్తున్నాడా, మెత్తగా చెప్తున్నాడా? కఠినంగా చెప్తున్నాడా, మామూలుగా చెప్తే ఎట్లా చెప్తున్నాడు చెప్పండి? ఏమన్నాడు? మీరు మూర్ఖుల్లాగా ఉండొద్దు అన్నాడు. ఆ మాట వాళ్ళకి ఎలా అనిపించిందంటే వాళ్ళు హృదయంలో పొడవబడిన వారుగా అయ్యారంట. చూడండి 37లో వ్రాయబడింది. నొచ్చుకొని అనే దగ్గర 1 అంకె నివేశం చూడండి, కింద పుట్టి లెటర్స్లో పొడవబడినట్లుందంట వాక్యం. వాళ్ళను పొడవబడినట్లుగా మాట్లాడాడంట పేతురు. వాళ్ళు వాక్యం చేత వాళ్ళు గుచ్చబడిన వారుగా ఉన్నారంట. ఎంత కఠినమైనటువంటి వాక్యం చెప్తే వాళ్ళు గుచ్చబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. చూడండి, వాక్యం చెప్తున్నాడు, వింటున్నారు, రక్తాలు గారట్లేదు కానీ అన్ని గాయాలే. అంటే పొడవబడిన వాళ్ళుగా, హృదయంలో గుచ్చబడిన వాళ్ళుగా వాళ్ళు ఉన్నారంట. అక్కడ కఠినమైన ఒక మాట మాట్లాడాడు, మీరు మూర్ఖుల్లాగా ఉండొద్దు. ఈ తరం వాళ్ళందరూ మూర్ఖులు, ఈ లోకస్తులందరూ మూర్ఖులు, దేవుని ఎరగని వాళ్ళందరూ కూడా మూర్ఖతరము వారు. మీరు అట్లా ఉండకుండా ఏం చేయాలా? ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి అని హెచ్చరికగా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు గుచ్చబడిన స్థితిలోకి వచ్చారు.
వాళ్ళు అక్కడ 42వ వచనం రాయబడింది. ఆ దినం ఇంచుమించు 3000 మంది చేర్చబడి 42వ వచనం వీరే అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుసుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెక్కున్నవారు వీరే. అందుకే వీరు అపోస్తుల బోధ యందున్నారు అని రాయబడింది. అక్కడ పేతురు చెప్పిన ఈ వాక్యము వాళ్ళ హృదయాలను గుచ్చిందంట, వాళ్ళ హృదయాల్లో పొడుచుకుందంట. కాబట్టి ఇక్కడ అపోస్తులుడైన పేతురు వాక్యం ద్వారా అక్కడ వాళ్ళు గద్దించబడి ఈ యొక్క అపోస్తుల బోధలో నడుచుకోవటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. వారు లోకము నుండి వేరైపోయారు. వారిని లోకము నుండి వేరు చేశాడంతే పేతురు వాక్యం చెప్పడం ద్వారా, హెచ్చరించడం ద్వారా. వారు లోకపరమైన విధానాల నుంచి ఏం చేశారు? దేవుని విధానాలు జరిగించే వాళ్ళు అయిపోయినారు. లోకపరమైన పాపంలో నుండి ప్రభు ప్రత్యక్షతలోనికి వాళ్ళు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే వీరు అపోస్తుల బోధ యందున్నారు అని వాళ్ళని గురించే రాయబడింది ఆ మాట. ఆ దినమున వారందరూ కూడా ఇంచుమించు 3000 మంది దేవుని ప్రత్యక్షతలోకి వచ్చేసారు ఆ వాక్యం చెప్పడం ద్వారానే, ఆ అపోస్తులుడు బోధించడం ద్వారానే. ఈ అపోస్తులుడు బోధించిన బోధ వాళ్ళ హృదయంలో గుచ్చుకునిందంట, పొడవబడ్డారంట, దేవుని మందిరానికి నడిపించబడ్డారు, దేవుని యొక్క ఏర్పాటు జరిగించడానికి నడిపించబడ్డారు. అక్కడ వాళ్ళు అంటున్నారు, సహోదరులారా, 37వ వచనంలో, సహోదరులారా మేమేం చేయాలి? సరే, వాక్యం గుర్తుపడినప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, సహోదరులారా మేమేం చేయాలి? అమ్మో, ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామా? మేమేం చేస్తే ఈ పరిస్థితుల నుంచి మేము తప్పించుకోగలుగుతామంటే ఏమన్నాడు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి. అపోస్తుల బోధ అంటే ఇదేనండి. కఠినంగా వాళ్ళను హెచ్చరించడమే, వాళ్ళ మీద అంటే వాళ్ళలో లోపాలను ఎత్తి చూపించడమే అపోస్తుల బోధ. పేతురు చాలా చక్కగా అప్లై చేశాడు. వాళ్ళు హృదయంలో గుచ్చబడి దేవుని వైపు వాళ్ళు తిరిగి అపోస్తుల బోధ యందున్న వాళ్ళుగా వాళ్ళు చేయబడినారు. ఇది పేతురు యొక్క, ఆయన పంపబడిన వాడుగా పేతురును చూస్తున్నాము. పేతురు బోధ ద్వారా అనేకులు రక్షించబడి దేవుని యొక్క ఏర్పాట్లు, ఆయన ప్రత్యక్షతలోకి వచ్చిన అనుభవాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి అపోస్తుల బోధలో వాళ్ళందరూ ఉన్నారంట. ఇలాంటి అనుభవంలో వాళ్ళు ఉండటానికి పేతురు అనేటువంటి అపోస్తులను దేవుడు వాడుకున్నాడు. ఇది 2వ చూడండి, మరి 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనం దయచేసి చూడండి. 51. ముష్కరులారా, చూడండి, నిజమైన అపోస్తలుడు అంటే దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత ఏర్పరచుకొని నియమించబడిన వాని బోధ ఇలాగుంటుంది. మెత్తగా మీరు అంటే మెత్తగా ఉండే మాటలు నమ్మబాకండి. ఎప్పుడు కూడా మా నష్టం చేస్తాయి. నువ్వు బాగానే ప్రవర్తిస్తున్నావు, నువ్వు మంచి విశ్వాసవి అని నమ్మబాకండి. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. నీలో తప్పు ఉంది, నీలో పాపం ఉంది, నీలో కళంకం ఉంది అని హెచ్చరించే మాట. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? తెపను ముష్కరులారా ఏమన్నాడు? ఎవరైనా అన్నారనుకోండి మనల్ని, ఏమంటాం? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంట కదా. కనుక పంపబడినటువంటి ఈ స్టెఫన్ అనేటువంటి వ్యక్తి కఠినంగా మాట్లాడుతున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరసనులని వారారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. కఠినమైన బోధ కదా, కఠినమైన బోధ. పంపబడిన వాళ్ళ చేత ఇచ్చే బోధ ఇలానే ఉంటుంది. అలాంటి బోధ బోధించబడినప్పుడే అక్కడ ఆ ప్రభావము కనపడేది ఉంటుంది. చూడండి, అక్కడ ఏమన్నాడు ఆయన? తపను ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరసనులని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. లోపరసనులని వారులారా అనే దగ్గర 1 చూడండి, అంకె కింద ఫుట్ లెటర్ చూడండి. వంశని మెడలు గల వారలారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారలారా అంటున్నాడు. మెడలు వంచలేదంట, వాళ్ళు దేవుని వాక్యానికి లోబడట్లేదంట, దేవుని వాక్యానికి విధేయత చూపించట్లేదంట, దేవుని వాక్యం విని కూడా ముష్కరుల్లాగా ప్రవర్తిస్తున్నారంట. దేవుని వాక్యం విని కూడా ఆ ప్రకారంగా జీవించిన ఏమంటారండి? ఏమంటారు? ఇదే కదా అంటారు. నువ్వు ముష్కరుడువు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావు, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నావు,
అని హెచ్చరిక చేస్తున్న స్టెఫను వంటి బోధ అపోస్తులుల బోధ. ఇంకో మాట కూడా, ఈ బోధ చెప్పినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? పాపం ఆయన తన ప్రాణాలనే అర్పించాల్సి వచ్చింది. ఎవరు? స్టెఫను. ఆ మాటలకు వాళ్ళందరూ పళ్ళు కొరికారంట. పళ్ళు కొరికి కోపం తెచ్చుకొని 54 వచనం, వారు ఈ మాటలు విని కోపంతో మండిపోయి అతను చూసి పండ్లు కొరికారంట. మమ్మల్ని ముస్కర్లు అంటావా? కాబట్టి ఎదిరింపు, వాక్యానికి ఎదిరింపు అక్కడ మనం చూస్తున్నాం. దేవుని వాక్యం హెచ్చరికగా మనతో మాట్లాడినప్పుడు ఎదిరించేటువంటి స్వభావం కలిగేటువంటి పరిస్థితి వాడుకోదు. అయితే ఇక్కడ ఏమన్నాడు 55లో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశంలో చూస్తున్నాడంట. దేవుని యేసుప్రభుని చూస్తున్నాడంట. అక్కడేముంది? దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉన్నట్టు చూశాడంట. ఆకాశము తెరవబడుట చూశాడంట. మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నట చూశాడంట. ఈయన పంపబడినవాడు, పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడినవాడు, ప్రజల లోపాలను ఎత్తి చూపినవాడు. అపోస్తుల బోధ అంటే ఇదే. అపోస్తుల బోధ అంటే ఇదే. స్టెఫను అపోస్తలుడు కాబట్టి అతను ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యము విననటువంటి వాళ్ళను, దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళని కఠినంగా మాట్లాడి, సరే ఆ సమయంలో అది ఆయన్ను మరి చంపారు, రాళ్ళేసి చంపారు, అది వేరే సంగతులేండి. కానీ ఆ తర్వాత దేవుని యొక్క సంఘంలో విపరీతమైన మార్పులు వచ్చి సంఘం విస్తరించింది, అభివృద్ధి చెందింది. ఇలాంటి కొంతమంది బోధించిన బోధ అంత ఊరికే బోలా, స్టెఫను బోధించిన బోధ ఊరికే బోలా. తర్వాత కాలంలో దాని యొక్క ఫలితము ఎవరి మీద పడింది తెలిసిన? పౌలు మీద పడింది, సౌలు మీద పడింది. సౌలు, ఈ స్టెఫను సావుకు సంబంధించిన సౌలు మీద పడి సౌలును దేవుడు గద్దించాడు. దేవుడు గద్దించి దేవుడు హెచ్చరించాడు, జాగ్రత్త, నాకు ఎదురొస్తున్నావు, నీకు అది మంచిది కాదు అని సౌలును పట్టుకున్నాడు. స్టెఫను సావుకు సమ్మతించాడంట. సౌలు 60వ వచనం చూడండి, చివరి మాట, సౌలు అతని సావునకు సమ్మతించాను. సౌలు స్టెఫను సావునకు సమ్మతించాడు. అతను స్టెఫను సావునకు కారణం సౌలే. అదేం అతని మరణం ఊరికే పోలా. మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫను చనిపోయినటువంటిది ఊరికే అది పోలా. సౌలు అనేటువంటి ఒక మూర్ఖుడు పట్టబడడానికి కారణమైంది, ముష్కరులు మారడానికి కారణమైంది, దేవుని వాక్యానికి లోబడినవాడు దేవుని వాక్యానికి లోబడడానికి కారణమైంది. అందుకే ఇది అపోస్తులుల బోధ. అందుకే స్టెఫను అట్లా బోధించాడు కనుకనే సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిపోయాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చింది. 9వ అధ్యాయం వచ్చేసరికి సంఘం క్షేమాభివృద్ధి పొందింది. 9వ అధ్యాయంలో ప్రభు సౌలును పట్టుకున్నాడు. 9వ అధ్యాయం చివరిలోకి వచ్చినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొంది విస్తరించడం మొదలుపెట్టింది. కనుక 2వ అపోస్తులుల బోధను బోధించిన వ్యక్తి స్టెఫను ద్వారా సంఘము బలపడిందిగా ఉంది. ఇట్లాంటి దేవుని చేత పంపబడిన వాళ్ళు వాక్యం చెప్పిన అది ఊరికే పోదు, వ్యర్థమైపోయేది కాదు. అక్కడ కార్యం ఉంటుంది, అక్కడ ప్రభావం కనపడుతుంది. వాళ్ళ హృదయాల్లో మంట బుడ్డించేటువంటి మాటలు. దేవుని వాక్యం అంట మనతో మాట్లాడేటప్పుడు మన హృదయం లోపల మంట పుట్టుద్దంట. పుట్టింది ఎప్పుడన్నా మీకు? పుట్టలేదా? పుట్టలేదంటే మీరు అబద్ధ బోధకుల చేత బోధించబడుతున్నారు. మీకు లోపల ఏ రోషం కలగట్లేదంటే, మీకు లోపల ఏ విధమైనటువంటి అంటే ఏం ప్రెజర్ లేకుండా ఉందంటే నువ్వు అబద్ధ బోధకుడి చేత బోధించబడుతున్నావు. నీ లోపల హృదయం మండాలి, హృదయంలో రగలాలి. హృదయము ఏం చేయవల? పళ్ళు కొరకాల లోపల నువ్వు. అలాంటి అప్పుడే కార్యం జరిగి దేవుని ఏర్పాటును జరిగించే వ్యక్తిగా నువ్వు మారుతావు. కాబట్టి ఇక్కడ చూడండి, రెండవదిగా స్టెఫను అనేటువంటి ఈ వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మతో నిండిన వాడై బోధించాడు. సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మారిపోవటానికి ఇదే కారణం. సంఘం విస్తరించడానికి ఇదే కారణం. హింస వస్తుంది, హింస కలుగుద్ది. వాక్యం చెప్తున్నప్పుడు చివరిదెత్తకి వెళుతాం, చాలా ఎదిరింపు వస్తుంది. అదంత ఈజీ కాదండి. మేము కూడా ఎదురుస్తాం, నువ్వెంత అంటాం, అది వేరే సంగతి. అయితే అది అంత ఊరికే పోయేది కాదు. ఖచ్చితంగా దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేయడానికే అక్కడ అలాంటి సందర్భము జరిగే అవకాశం. కాబట్టి ఇలాంటి అపోస్తుల బోధ ఇట్లానే ఉంటుందండి, కఠినంగా హెచ్చరించేదిగా ఉంటుంది. అక్కడ స్టెఫను అలా హెచ్చరించాడు, సౌలు పౌలుగా మారిపోయాడు. ఇది రెండవది. మూడవది చూడండి,
20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31, 32 వచనాలు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 31, 32. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. చూడండి, ఇక్కడ సౌలుగా ఉండిన ఈయన పౌలుగా మారిన తర్వాత ఈయన దేవునికి ఏమయ్యాడు? ఇప్పుడు దేవుని యొక్క అపోస్తలుడైన పౌలు. ఈ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంట? 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. ఎన్నాళ్ళంట? 3 ఏండ్లు ప్రతి మనుషుడికి బుద్ధి చెబుతూ వచ్చాడంట వాక్యం ద్వారా. ఏంటి ఆ వాక్యం? చూడండి, పైన 30వ వచనం చూడండి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరారు. 29 చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరించారు. కానీ ఇక్కడ మానక బుద్ధి చెబుతున్న అపోస్తలుడైన పౌలు దేవుని చేత పంపబడ్డాడు. యేసుప్రభు అన్నాడు, అతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం, అతడు ఏం చేయాలో నేను అతనికి చూపిస్తాను అని చెప్పబడిన ఈ యొక్క సౌలు అనబడి పౌలు దేవుని యొక్క మాటలను వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడట 3 ఏండ్ల నుండి. ఇక్కడ 3 ఏండ్ల నుండి ఏం చేస్తున్నాడు? మానక అంటే రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచొచ్చు బతుములాడాడంట, కన్నీళ్లు విడిచాడంట, బుద్ధి చెప్పాడంట. అంటే బుద్ధి చెప్పడం అంటే ఏంటి? అదే కదా, బుద్ధి చెప్పడం అంటే ఏంటి? అరే వంకర మనుషులారా, వంకరతనంగా పోయేవాళ్ళారా, మీ వంకరతనాన్ని మానుకోండి, క్రూరమైన స్వభావాన్ని మానుకోండి, క్రూరమైన తోడేళ్ళు లాంటి మీరు క్రూరమైన తోడేళ్ళు స్వభావం మానుకోండి. ఈ సంఘములో క్రూరమైన తోడేళ్ళు వంటి వాళ్ళు ఉండాలంట. ఆయన కాలంలో నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని తెలియనంటే దాని అర్థం ఏంటి? ఈయన ఉన్నంత వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని ఏర్పాట్లు నడుచుకుంటున్నారు. ఈయన లేని కాలంలో క్రూరమైన తోడేళ్ళు వంటి స్వభావం కలిగి వాళ్ళు వస్తారంట. మనం చూసాం మత్తయి సువార్త 5:7-15లో క్రూరమైన తోడేళ్ళు వాళ్ళే. అబద్ధ బోధలు చెప్తారు, మోసపు బోధలు చెప్తారు. ఆ మోసపు బోధల్లో మీరు పడబాకండి, ఆ మోసపు బోధ వినబాకండి. అందుకే నేను చెప్తా, బైబిల్ పట్టుకున్న ప్రతివాడు క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళే ప్రతివాడు క్రైస్తవుడు కాదు, బ్యాగ్ తగిలించుకున్న ప్రతివాడు అపోస్తలుడు కాదు, వాక్యాలు రాచున్న ప్రతిదీ దేవుని మందిరం కాదు. దేవుని మందిరం అంటే ఏంటి? ఆయన నివసించే చోటు, అక్కడ ఆయన ఉండాలి. దేవుని మందిరం అంటే దేవుడు ఉండాలి అక్కడ. బ్యాగ్ తగిలించుకున్నాడంటే దేవుని చేత పంపబడిన వాడై ఉండాలి. బైబిల్ పట్టుకున్నాడంటే దేవుని తిరిగి దేవుని చేత రక్షించబడిన వ్యక్తి అయి ఉండాలి. మందిరానికి వెళుతున్నాడంటే రక్షణ కార్యం జరిగించబడి మార్పు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఇవన్నీ జరగాలి. ఈ దినాల్లో అనేక మంది మారు మనసు లేనివాడు కూడా మందిరానికి వెళుతున్నారు, అనేక మంది మారు మనసు లేనివాడు కూడా బైబిల్ పట్టుకుంటున్నారు, అనేక మంది దేవుని ఏర్పాట్లు లేనివాళ్ళు కూడా బ్యాగ్ తగిలించుకుంటున్నారు, బోధిస్తున్నారు. హాస్పిటల్కి వెళ్తా చూస్తాం, ఒక్కోసారి బైబిల్ పట్టుకుని వస్తాడు ఒక ఆయన, తెల్లగా బట్టలు ఎక్కుని వస్తాడు, ఇంకేముంది కింద నుంచి పైదాకా టిప్ టాప్ వైట్ బైబిల్ చేస్తున్నాడు స్పీడ్గా. మేము అక్కడ ఉంటాం, ఏదో ఎవరన్నా కలుసుకోవడానికి వెళ్తాం కదా, అక్కడ ఉంటాం. వచ్చేసి ప్రతి మంచం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు, ప్రార్థన చేసేసి బైబిల్ వాళ్ళ తలమే పెడుతూ ఉంటాడు. ఇది ఎక్కడ పోదా? బైబిల్ వాళ్ళ తలమే పెట్టడం ఏంటి? మళ్ళా ప్రార్థన చేసేసిన తర్వాత మళ్ళా బైబిల్ అటు తీస్తాడు, అంటే కానుక పెట్టాలంట దాంట్లో. వీళ్ళందరూ కూడా నకిలీ బోధకులు, వీళ్ళు బోధకులే కాదు. ఒకవేళ అక్కడున్న వ్యక్తికి ప్రార్థన చేయడం అవసరమైతే ఆ వ్యక్తి సేవకుడిని, ఎవరైనా ఉన్నారు ఇక్కడ సేవకులు అంటే పలానా వాళ్ళు ఉన్నారండి, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు, దేవుని చేత పంపబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి, అది వేరే లెక్క. వీళ్ళని ఎవరు పిలిచారని అక్కడికి వెళ్తారు. ఫుల్ వైట్ అండ్ వైట్ ఎక్కువగానే పాస్టర్ గారు అయిపోతాడా? తల మీద బైబిల్ పెట్టంగానే వాళ్ళలో ఉన్న దయ్యం పోద్దా? ఈయనలో ఉన్న దయ్యం వాళ్ళలోకి వెళ్తుంది. నాకు తెలిసి ఏంటంటే ఈ వీళ్ళల్లో ఉన్న అపవిత్రత వాళ్ళ దాంట్లోకి వెళ్తుంది.
కాబట్టి ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. పౌలు అలా చేయలేదండి. పౌలు మానక బుద్ధి చెప్పుట, అంటే రాత్రి పగళ్ళు 3 ఏళ్ల పాటు కన్నీళ్లు విడిచాడంట. ప్రభువా వీళ్ళని మార్చు, వీళ్ళతో నేను చెప్తున్న మాటలు వాళ్ళు విని గ్రహించుకునేటట్లు చేయని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా బాబు, అన్నగారు దయచేసి నా మాట వినండి, మీరు దేవుని మార్గంలో ఉండండి, వంకర టింకర మార్గాల్లో వెళ్ళబాకుండా అని చెప్పి నచ్చజెప్పి బుజ్జగించేదే. అదే వేరే బోధ అయితే ఎట్లా ఉంటుంది? అన్న నువ్వు ఎట్లా ఉంటే నాకెందుకే, నువ్వు మందిరానికి వచ్చేసేయి, కానుకలు అర్పించేసుకో, వెళ్ళిపో, నువ్వు ఎట్లయినా ఉండు, నాకేం ఇబ్బంది లేదు అనేటువంటిది ఏ విధమైన భారం లేనటువంటి వాళ్ళు చేసే తప్పుడు బోధ. కాబట్టి దేవుని యొక్క సేవకుడు మీ కొరకు ప్రయాసపడతాడు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాడు. మీకు బుద్ధి చెప్పే విషయంలో మీరు ఆత్మీయ క్షేమం పొందాలనే దాని కొరకు ఎంతో భారాన్ని అనుభవించే వ్యక్తిగా ఉంటాడు పౌలు. అలాంటి అనుభవంలో అక్కడ మానక బుద్ధి చెప్తున్న ఈయనను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈయన కూడా అపోస్తలుడే, పంపబడిన వాడు, దేవుని చేత యేసు ప్రభువే నిర్ణయించాడు, సౌలును పౌలుగా మార్చాడు, పంపించాడు, దేవుని యొక్క ప్రజలను ఆత్మీయంగా బలపరిచాడు. అలాంటి పౌలు యొక్క బోధ ద్వారా చాలామంది కట్టబడుతూ వచ్చారు. ఇది 3వది. 4వది చూడండి దేవుని వాక్యంలో. 4వది 1 యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. 1 యోహాను పత్రిక 1:10. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈయనెవరు? యోహాను. ఎవరైనా? యోహాను. ఈయన కొంచెం సాఫ్ట్, ఈయన రఫ్ కాదు. యోహాను రఫ్ కాదు, చాలా సౌమ్యుడు. ఎంత సౌమ్యుడు అంటే యేసు ప్రభు ఎంత సౌమ్యుడో ఈయన కూడా అంతే సౌమ్యుడు. ఈయన ఎక్కడా కూడా వివాదాస్పదంగా లేడు. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈయన కూడా మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూసిదమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూసానో అది మీకు తెలియజేస్తున్నాము అని మాట్లాడుతున్నాడు. మేము దేవుణ్ణి చూసాము, దేవుని వాక్యాన్ని విన్నాము, దేవుని యొక్క జీవవాక్యమును ఎరిగి ఉన్నాము, మేము విన్నాము, మేము చూసాము, మా చేతులు దేని తాకి చూసినాయో అదే మీకు చెప్తున్నాము అని చెప్తూ మనం ఏం చేయాలా? యేసు ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి అని బోధిస్తున్నాడు. ఎవరితో సహవాసం? చూడండి 2వ వచనం. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవునితో సహవాసము కలిగి ఉండాలని బోధిస్తున్నాడు యోహాను. ఎవరితోనంట? మన సహవాసం ఎవరితో? మా సహవాసము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. తర్వాత మన సహవాసము తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసు ప్రభుతో కూడా ఉండునట్లు. ఎవరితో ఉండాలంట మన సహవాసం? ఆయనతో సహవాసం, దేవునితో సహవాసం, యేసు ప్రభుతో సహవాసం, విశ్వాసులతో సహవాసం, తోటి విశ్వాసతో సహవాసం చేసే వారంగా ఉండాలంట మనం. ఈయన బోధిస్తున్నాడు. ఇప్పుడు మనం ఈ సహవాసం యొక్క అనుభవం ఉండాలంటే ఏం చేయాలా? ఆయన వెలుగులో ఉండాలి, ఆయన వెలుగులో నడుచుకోవాలి. అందుకే చూడండి 7వ వచనంలో 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. ఆయనతో సహవాసం గల వారమని చెప్పుకొని మనం చీకట్లో నడుచుకుంటామా? మనం అబద్ధికులం అంటున్నాడు. చూడండి, యేసు ప్రభు భక్తుడిని నేను అని చెప్పుకుంటూనే మళ్ళీ పాపం వైపు చూస్తే మళ్ళీ లోకం వైపు చూస్తే, లోక ఆశలకు ఆశపడి లోకం వైపు తిరిగిపోతే యేసు ప్రభుతో సహవాసం అంటే ఇంకా ఆ ఏర్పాట్లోనే కొనసాగాలి. మళ్ళీ చీకటి వైపు అంటే లోకం వైపు, అపవిత్రమైన వాటి వైపు చూస్తే
మనం అబద్ధం ఆడేవాళ్ళము అయిపోతాం. అందుకే 7వ వచనంలో ఏమంటున్నాడు? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. ఎవరి గురించి రాస్తున్నాడు ఈ మాటలు? అన్ని జనుల గురించా? అన్ని జనుల గురించి కాదు. ఎవరైతే ఆయన ఏర్పాటులోకి తీసుకురాబడిన వారు ఉన్నారో వారికి హెచ్చరికగా రాస్తున్నాడు. ఆయన వాక్యము మనం ఎరిగి కూడా, అంటే మనం ఆ వాక్యం ద్వారా హెచ్చరించబడి కూడా మనం పాపం చేయలేదని చెప్పుకుంటే, పాపం చేసి కూడా పాపం చేయలేదని చెప్పుకుంటే అసత్యము జరిగించే వాళ్ళము. మనలో వాక్యమునకు చోటు ఉండదు. కనుక ఈయన కొంచెం సాఫ్ట్గానే చెప్తున్నాడు, రఫ్గా ఏం లేదులే కానీ లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. మనం ఆయనతో సహవాసం అని చెప్పుకుని లోకం వైపు చూస్తే, నేను మందిరానికి వెళ్తానండి, మంచిది, వీళ్ళు ఎవరొద్దన్నారు? ఆ మందిరం నుంచి రాగానే తర్వాత ఇంకా వేరే చోటకు కూడా వెళ్తానండి, ఇదే తప్పు. లోకంలో ఆచారాలను జరిగించడం తప్పు, లోకంలో జరిగే వేరే వేరే వ్యవహారాల్లో పాలు పొందడం తప్పు. దేవుని సహవాసం గలవారం అయితే అన్యోన్యమైన సహవాసం అంట. ఇంకా ఆయన సహవాసం ఆయనతో ఉన్న సహవాసాన్ని ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా ఉండడం కొరకే అలాంటి విధానంలో మనం ఉండాలని ఇక్కడ యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను కూడా యేసు ప్రభువుకు అత్యంత ప్రియమైన శిష్యుడు, యేసు ప్రభువుకు అత్యంత ప్రియమైన వాడు. ఇంకా యేసు ప్రభువుకి ఏదో బంధువు కూడా లోకపరంగా. కాబట్టి ఈయన కూడా చెప్తున్నాడు, మనము ఒకవేళ ఆయన ఏర్పాటులో నడుచుకోని వారం అయితే, అబద్ధికులమైతే, అసత్యాన్ని జరిగించే వాళ్ళమైతే వాక్యమునకు మనలో చోటు ఉండదు. కాబట్టి సత్యాన్ని జరిగిద్దాం, వాక్యాన్ని మనలో చోటు ఇచ్చి మనం జీవించే వారు ఉండాలని యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది 4. 5 చూడండి. దేవుని వాక్యంలో 5వ సంగతి చూస్తాము. దేవుని వాక్యంలో చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం దయచేసి చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి. 2వ వచనం నుండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇక్కడ తిమోతి, ఎవరైనా తిమోతి, దైవజనుడైన తిమోతి దైవజనుడు. సరే, తిమోతిని గురించి పౌలే అన్నాడు, ఏమన్నాడంటే, దైవజనుడా నువ్వేం చేయాలా? నీవు బోధించడం, జాగ్రత్తగా బోధించు. కనుక దైవజనుడైన తిమోతి, ఈయన కూడా అపోస్తులుడిగా చేయబడిన వాడే. ఈయన్ని కూడా ఏం చెబుతున్నాడంటే, పౌలు అంటున్నాడు, నీవు వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఏం చెప్పాలంట? ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. దేనికి? ఆయన చాలా మంచి విశ్వాసి, చాలా చక్కగా దేవునికి లోబడి జీవిస్తాడు. ఖండించాల్సింది ఏం లేదు అక్కడ, ఉందా? చక్కగా దేవుని మాట ప్రకారం జీవిస్తాడు, మందిరాన్ని చక్కగా వెళతాడు, దేవుని చక్కగా ఆరాధన చేస్తాడు, దేవుని ఏర్పాటు చక్కగా జీవిస్తాడు. ఖండించాల్సిన అవసరం లేదు. కానీ ఫలానా వ్యక్తి దేవుని మందిరానికి చక్కగా అంటే క్రమంగా రాడు, దేవుని ఏర్పాట్లు జీవించడు, తన కొరకైనటువంటి బోధ అంటే తనకిష్టమైన బోధ ఉన్నప్పుడే వస్తాడు, తనకిష్టంగా తనకు అనుకూలమైన బోధ బోధించినవాడే వస్తాడు అనేటువంటి వాళ్ళను ఏమంటున్నాడంట? వాళ్ళను ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంట? జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవిని యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలము
వచ్చింది. ఏంటంట బోధకులు ఎట్టున్నారు ఇప్పుడు విశ్వాసాలు ఇవాళ? తమకు అనుకూలమైన బోధకులు కావాలి. ఏమండి, వాక్యంగా చెప్పాలి. వాక్యం చెప్పేటప్పుడు లోకపరమైన మాటలు ఎందుకు, ముచ్చట్లు ఎందుకు? చూడండి, ఈ దినాల్లో చాలామంది లోకపరమైన ముచ్చట్లకు తిరిగిపోతున్నారు. లోకపరమైన ముచ్చట్లు చెప్తే చక్కగా ఆహా ఎంత చెప్పని వింటారు. దేవుని వాక్యం ఎవరైనా ద్రోహివి అంటే అమ్మో నన్నే అంటున్నాడు ఈ పాస్టర్ గారని లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీలో తప్పు ఉంది, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టత్వంలో ఉన్నావు, నీ యొక్క ప్రవర్తనలో అపవిత్రత ఉంది, నువ్వు అబద్ధికుడవు అని చెప్తున్నారు అనుకోండి. అమ్మో ఈ పాస్టర్ నన్ను గురించి చెప్తున్నాడు, ఇది కొంచెం కష్టమే అని ఏం చేస్తున్నారు? పాస్టర్ని వద్దనుకుంటున్నారు, అసలు ఈ మందిరానికి రాకూడదు అనుకుంటున్నారు అని అన్నారు చాలామంది. అటు చెప్తే మందిరానికి రావట్లేదు కదా, ఎందుకు అట్లా చెప్తావు అన్నారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను చెప్పాల్సిందే చెప్తాను. నేను వాళ్ళలో ఉన్న లోపాన్ని గద్దించడమే నా డ్యూటీ. వాళ్ళు ఒకవేళ బాగా ప్రవర్తించకపోయినా పర్లేదులే రండి అనేది నేను చెయ్యను, అది నాకు కుదరదు. కాబట్టి ఈ దినాల్లో హితబోధన సహించట్లా, మంచి బోధన సహించట్లా, అపోస్తుల బోధన సహించట్లా. హితబోధ అనే దగ్గర 6 అనే అంకె వేసింది కింద చూడండి. ఆరోగ్యకరమైన బోధ, నీకు ఆత్మీయత నేర్పించే బోధ, నేను మంచి మార్గం నడిపించే బోధన వినాలి. నువ్వు నీ కొరకైన బోధకులు నువ్వు పోగు చేసుకోవద్దు. పలానా ఆయన అంటే బాగా చెప్తాడండి వాక్యం. ఎవరు? పలానా ఆయన బాగా చెప్తాడు వాక్యం. ఎవరో ఒక ఆయన, ఎవరో ఒక కనకారావు, అప్పారావు, పాపారావు, ఇవాళ అనేకులు సేవ చేస్తున్నారు. బాగా చెప్తాడండి. ఏం చెప్తాడని ఒకసారి విన్నాను నేను. వింటే ఒక్క రెఫరెన్స్ కూడా చదవట్లా, ఒక్క వాక్యం ఒక్కడు చదవట్లా. ఇక మొదలుపెట్టాడు, మనందరం విశ్వాసం, మనందరం దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవునికి భాగాలు, దేవునికి కానుకలు ఇచ్చేసేయాలి, ఇట్లా మొదలుపెట్టి ఏదో చెప్తున్నాడు. లోకంలో పురాణం చెప్తున్నాడు. అక్కడ పలానా భార్యాభర్తలు ఉన్నారు అని మొదలెట్టాడు. ఈ కథ చెప్తుంటే ఎందుకు వినరు? పలానా చోట భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ సంగతి ఎలాంటి ఏంటంటే అనగానే ఆ భార్యాభర్తలా ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, వాళ్ళ సంగతి ఏంటో దీనికి ఇంట్రెస్ట్గా వింటున్నారు. వినేవాళ్ళని కూడా చూపించాడు వాడు దాంట్లో. ఆ కెమెరామ్యాన్ వినేవాళ్ళని కూడా చూపించాడు. అబ్బా ఏమి వింటున్నారండి, ఒక్క రెఫరెన్స్ చదవాల, ఒక్క వాక్యం మొక్కలేదు అందులో. ఇది దురదగల ఏమంటారా స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకునేవాళ్ళు ఇలాంటి బోధకులే. వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. వాళ్ళకి భలే చెప్పాడండి అంటే ఏం చెప్పాడండి అని అడిగాను కొంతమందిని. భలే చెప్పాడండి, అక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు తెలుసా అని చెప్తే, ఏం చెప్పాడు? ఒక్క వాక్యం మొక్క చెప్పండి, ఒక్క వాక్యం మొక్క రావట్లా, ఒక వాక్యం మొక్కడు లేదు అక్కడ. నువ్వేమైనా సరి చేసుకున్నావా అంటే లేదండి, వాళ్ళ కుటుంబంలో అటు జరిగిందంట ఇటు జరిగిందంట ఈ చెప్తున్నాడు. కానీ అరే వాక్యంలో ఏమన్నా నేను గద్దించిన వాక్యం ఏంటి చెప్పండి, ఒక్క మొక్క కూడా చెప్పండి. ఈ రోజుల విశ్వాసులు తమకు అనుకూలమైన స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. అక్కడ ఆయన బాగా చెప్తాడు కానీ దేవుని వాక్యం చెప్పడు. హెచ్చరిక రాదు, గద్దింపు రాదు, బుద్ధి చెప్పడం రాదు. ఇలాంటిది అపోస్తుల బోధ కానీ కాదు. కల్పనా కథలు చెప్పి లోకం వైపు తిప్పే బోధకులు ఉన్నారు ఈ దినాల్లో. కల్పనా కథలు చెప్పి లోకం వైపు మనం దృష్టిని మరల్చే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. మందిరాల్లో స్క్రీన్ ఏంటండి నాకు అర్థం కాదు. మందిరాల్లో స్క్రీన్ పెట్టామంటే నీ ఇంట్లో కూడా స్క్రీన్ ఉంటుంది కదా. స్క్రీన్లో ఏమొస్తుందంటే మనకి ఇంట్లో ఏమొస్తుంది, స్క్రీన్లో అన్నీ వస్తాయి. స్క్రీన్లో ఏమొస్తాయి? ఎందుకండి ఈ స్క్రీన్ అంటే వార్తలు చూడకన్నా అంటే ఒకడు అంటే వార్తలే వస్తాయి అంటే కాదండి అన్నీ వస్తాయి. మరి ఇది చూస్తారంటే అన్నీ టీవీ ఎప్పుడు ఆన్ చేసి ఉంటుందండి, అన్నీ వస్తాయి దాంట్లో 24 గంటలు. కాబట్టి మందిరాల్లో స్క్రీన్ పెట్టి వాక్యం చెప్పేదే అసలు మనకు అది కల్పనా కథల వైపు మనం తిప్పే కాలం. కనుక తిమోతి అనే భక్తుడు చెప్తున్నాడు ఆ శిష్యునికి, పౌలు నువ్వు జాగ్రత్తగా బోధించు. నీ బోధ ఎట్లా ఉండాలంట? ఖండించు, బుద్ధి చెప్పు, తర్వాత గద్దించే బోధ చెప్పాలా. తిమోతి కూడా సాఫ్టే, చాలా మంచి కుర్రాడు పాపం. యవనస్తుడు, చిన్నప్పటి నుండి పౌలు దగ్గర పెరిగాడు కనుక మంచివాడు అని పేరు పొందాడు. మంచివాడు అని పౌలే చెప్పాడు. ఆ పౌలు, అయ్యా నువ్వు తిమోతి అసలే కుర్రోడివి, నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకో
ఒకవేళ నీకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, నువ్వు చెప్పే వాక్యము మరి నువ్వు కనుక మెత్తగా చెప్పావనుకో వాళ్ళు ఏమైనా అనుకుంటారని మెత్తగా చెప్పావనుకో వాళ్ళు నష్టపోతారా నాయనా, వాళ్ళని గద్దించు, వాళ్ళని ఖండించు, వాళ్ళకు బుద్ధి చెప్పు అని నేర్పిస్తున్నాడు, తర్పిదిస్తున్నాడు పౌలు తిమోతికి. కనుక ఇలాంటి గద్దింపుతో కూడిన వర్తమానం అపోస్తులుల బోధలో భాగం. అలాగా తిమోతి కూడా బోధించిన వాడుకున్నాడు. ఇది 5వది. 6వది చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 నుండి. యాకోబు అనే ఈ భక్తుడు ఇక్కడ బోధిస్తున్నాడు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఎవరైనా యాకోబు. ఎవరి యాకోబు? 4-5 యాకోబులు ఉన్నారు బైబిల్లో. ఈ యాకోబు ఎవరు? యేసు ప్రభు యొక్క తమ్ముడు. లోకంలో యేసు ప్రభు యొక్క తమ్ముడైన యాకోబు. ఈయన యేసు ప్రభు తోడబుట్టినవాడు. కనుక యాకోబు చెబుతున్నాడు, మీరు ఏం చేయాలా? సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడాడు చూడండి. ఏమంటాడు? కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఏమన్నాడు? కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. కనుక ఎవరినైనా కానీ నువ్వు దుష్టుడువు అంటే ఏమంటారు చెప్పండి? అరే దుష్టుడు లెక్కన ఉన్నవారు అన్నావు అనుకోండి, అరే నన్ను దుష్టుడు అంటావా, నువ్వే పెద్ద దుష్టుడు అంటాడు, నువ్వే పెద్ద దుష్టుడు. కాబట్టి ఇక్కడ యాకోబు కూడా చెప్తున్నాడు, ఈ దుష్టత్వమును మీరు మానండి, దుష్టులుగా మీరు ఉండొద్దు, విర్రవీగొద్దు. విర్రవీగుతాం అంటే ఏంటి? ఇక నాకు ఎదురే లేదా. ఇలాంటి పరిస్థితి మీకుంటే కనుక మీరు అట్లా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ఈయన కూడా అపోస్తులుడే. దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి, మంచి మనసుతో అంగీకరించాలి. తర్వాత మీరు వాక్యం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారు ఉండాలి అని యాకోబు బోధిస్తున్నాడు. వాక్యముల గురించి అలా నొక్కి గట్టిగా చెప్తున్నాడు. మన యొక్క ప్రవర్తన ఏం చేయాలంట? వాక్య ప్రకారం ప్రవర్తించాలి. 23వ వచనంలో వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించేవాడై ఉండాలంట. అలాంటి వాళ్ళుగా మనం ఉండాలని యాకోబు కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఇది 6వది. 7వది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు చూడండి. యోహాను సువార్త 8:31-32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా. ఎవరండి? ఆఖరుగా యేసు ప్రభు కూడా అపోస్తలుడే, దేవుని చేత పంపబడినవాడు యేసు ప్రభు. ఇప్పుడు మిగిలిన ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభు చేత పంపబడిన వాళ్ళైతే ఈ యేసు ప్రభు ఎవరంట? దేవుని చేత పంపబడినవాడు. ఆయన అన్నాడు, యేసు ప్రభు ఆయన నాకు చెప్పినదే నేను మీతో చెప్తున్నాను అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండెదరు అని చెప్తున్నాడు. కనుక వాళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదంటే యేసు 34 అంటున్నాడు. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మీలో పాపం ఉంది. మీరు అబ్రహాం సంతానం నిజమే, మీ నాన్నో మీ అమ్మో దేవుణ్ణి నమ్ముకున్నది నిజమే, కానీ నీలో పాపం ఉంది. యేసు ప్రభు గద్దించి మాట్లాడాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. కానీ మీలో సత్యము లేదు, అసత్యం ఉంది, పాపం ఉంది. మీరు పాపంలో ఉన్నారు. ఇంకో మాట వాడాడు, మీరు పాపంలోనే ఉన్నారు, పాపంలోనే చనిపోతారు. సరే, యేసు ప్రభు కూడా గద్దించి మాట్లాడాడు. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, నేను అది చెప్పట్లేదు. కానీ 44లో అక్కడ అన్నాడు, ఏమన్నాడంటే, మీరు మీ
అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చే గోరువారని. తర్వాత 47వ వచనంలో దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరు. సరే, ఇట్లా అన్నప్పుడు ఏం చేసినారంట వాళ్ళు? ఏం చేశారు? రాళ్ళు చూడండి, 52వ వచనం చూడండి. అందుకు యూదులు నువ్వు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. తర్వాత ఇంకేమన్నారు? 59వ వచనం చూడండి. కాబట్టి వారు ఆయన మీద అరువుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయారు. యేసు ప్రభు మీద రాళ్ళు వేయాలనుకున్నారంట. ఎందుకంటే ఈ అధ్యాయం చదవండి, చాలా కఠినంగా ఉంది యేసు ప్రభు బోధ. మీరు పాపంలోనే చనిపోదు. 24వ వచనం, మీరు పాపంలోనే చనిపోతారు. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, తండ్రి నాకు ఏం చెప్పమన్నాడు అదే మీకు చెప్తున్నాను. ఇట్లా వాళ్ళతో ఆ అధ్యాయంలో దాదాపుగా 59 వచనాలంతా కూడా యేసుప్రభు వాళ్ళతో వాదించాడు, వాళ్ళ లోపల ఎదురు చూపించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంట? రాళ్ళు రువ్వి ఆయన చంపాలనుకున్నారంట. కాబట్టి వాక్యము గద్దించినప్పుడు లోబడితే అపోస్తుల బోధలో ఉంటాము, సహవాసంలో ఉంటాము, రొట్టె విరుచుట్లో ఉంటాము, ప్రార్థన చేయట్లో ఉంటాం. అపోస్తుల బోధ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ దినాల్లో చాలామంది అపోస్తుల బోధ కంటే కూడా అబద్ధ బోధలు బోధించి ప్రజలను మోసగిస్తున్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కనుక మనం ఏం చేయాలా? అపోస్తుల బోధలో మనం ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు మనం 7 నియమాల్లో ఈ యొక్క 5వ నియమం అపోస్తుల బోధలో మనము ఉండి దేవుని వాక్య హెచ్చరికలు మనకు అవసరం అండి. వాక్యం ప్రతి దినం హెచ్చరించాలి మనల్ని, లేకపోతే మనం తప్పనిసరిగా తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతాం. ప్రతి దినం వాక్యం చేత దేవుడు మనల్ని హెచ్చరించాలి. అలాంటి హెచ్చరిక మనల్ని ఆయన మార్గంలో నడుచుకునేటట్లు చేస్తుంది. లేకపోతే మనం వంకర మార్గానికి పోతాం, మన నష్టానికి మనమే కారణమవుతాం. ఆయన వాక్యం విన్నప్పుడు మంచి మార్గంలో నడుచుకుంటాం. ఆయన యొద్దకు మనం గమ్యానికి ఆయన దగ్గరకు చేరుకునే అనుభవంలో ఉంటాం. దేవుని వాక్యం చేత మనం బోధించబడకపోతే, దేవుని వాక్యం చేత గద్దించబడకపోతే, దేవుని వాక్యం చేత పొడిచినట్టు ఉండాలంట. ఇంకో మాట ఏమంటారు, కుళ్ళబొడిచినట్టు కొన్ని మాటలు ఉంటాయి. అట్లాంటి మాటలు ఉండాలి మనకుంటేనే మన జీవితము లైన్లో ట్రాక్లో ఉంటుంది, లేకపోతే పతనం అయిపోతాం. కనుక అపోస్తుల బోధ మనం నిలిచి ఉండే 7 నియమాల్లో 5వ నియమం మన జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలని, ఆ అనుభవంలోనే మనం బలలో పాలు పొందాలని దేవుడు కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాలు పొందుతాం. మోకరించి మౌనంగా ప్రార్థనలో ఉండండి.